హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తోలు పారల చేపల కూర ఏ విధంగా చేయాలో చూద్దామండి. సో ఈ చేపల పేరండి తోలు పారలు. చాలా టేస్టీగా ఉన్నాయండి. అర్థమవుతుందా? సో తోలు పారలు నాకు చాలా నచ్చినాయి మాట. కొంచెం కానగంతల్లాగే ఉన్నాయి, చాలా బాగున్నాయండి. సో ఆ తర్వాత మనము 3 ఉల్లిపాయలు, 10 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయాలండి. అర్థమవుతుందండి? సో వేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఎప్పుడు నేను చేసే ప్రొసీజర్‌లోనే చేస్తున్నాననమాట. సో 1.5 గరిట ఆయిల్ వేస్తామండి. అర్థమవుతుందా? 1.5 గరిట ఆయిల్ వేస్తామన్నమాట. వేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఒక గరిటెడు కారం వేస్తామండి. చూసారా? ఒక గరిటెడు కారం అనేది వేస్తామన్నమాట. ఆ తర్వాత అరగరిటెడు ఉప్పేస్తామండి. అర్థమవుతుందండి? సో ఉప్పు కూడా వేసేస్తాం. సో గరిటెకి అంటుకున్నది కూడా ఊర్చేసి అందులో వేసేసానమాట. ఆ తర్వాత కొంచెం కలపాలండి బాగా. మన చేప ముక్కలకి ఇవన్నీ పట్టే విధంగా ఉప్పు, కారం, ఆయిల్ ఇవన్నీ పట్టే విధంగా బాగా కలపాలండి. కలిపితేనే మనకు కూర టేస్టీగా వస్తుందన్నమాట. అర్థమవుతుందండి? సో ఇదే ప్రొసీజర్‌లో చేసుకోండి, చాలా బాగుంటుందండి చేపల కూర. మేము ఎప్పుడు ఇదే ప్రొసీజర్‌లో చేసుకుంటాం అన్నమాట. అర్థమవుతుందండి. సో చక్కగా మనం ఉప్పు, కారము, ఆయిల్ అన్నీ ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి. కొంచెం ఎక్కువసేపే కలుపుకోండి. ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత మంచిది మాట. బాగా పట్టేసే విధంగా కలిపేసుకోండి. అర్థమవుతుందండి? కొంచెం ఓపికగా కలపండి. సో వీటి పేరు తోలు పారలండి. చాలా బాగున్నాయండి. నాకు ఈ ఫిష్ బాగా నచ్చింది, తోలు పారలు. సో ఇది ఫస్ట్ టైమే మన ఛానల్లో వండడం. ఇంతవరకు నేను తోలు పారల చేప ఎప్పుడు వండలేదు మన ఛానల్లో. సో బాగా వ్యూస్ ఇవ్వండి, చూడండి. వీడియో బాగా చూసి మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ట్రై చేసుకోండి. తోలు పారలు కొనుక్కోండి. అర్థమవుతుందండి? సో బాగా చూసి నాకు వ్యూస్ ఇవ్వండి. మీ వ్యూస్ వల్లే మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుందండి. అర్థమవుతుందండి? సో చక్కగా బాగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటేనండి, చింతపండు మనము నానబెట్టుకొని చింతపండు నీరుని వేస్తామండి. చూసారు కదా నేను ఎంత చింతపండు నానబెట్టుకున్నాను. అర్థమవుతుందండి? చింతపండు నీళ్ళు ఎంతవరకు వేయాలి? ముక్క ములిగే అంతవరకు వేయాలండి. చూడండి, ఇంకా ముక్కలన్నీ ములిగిపోలేదు కదా. సో ఇంకా చింతపండు నీళ్ళు వేయాలన్నమాట. అర్థమవుతుందండి? ఇంకా వేయాలన్నమాట. సో ముందు ఫస్ట్ మనం చింతపండు నీళ్ళు వేసి కలిపేసుకుంటామండి. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మొక్క ములిగే వరకు మనం మళ్ళీ చింతపండు నీళ్ళు వేస్తాం అన్నమాట. అర్థమవుతుందండి? సో ఈ విధంగా కలిపేసుకుంటాం. సో ఇంకా మొక్క మొలగలేదు కాబట్టి ఇంకా మనం చింతపండు నీళ్ళు వేయాలండి. అర్థమవుతుందండి? సో ముక్క ములిగే వరకు చింతపండు నీళ్ళు మనం వేసుకుంటామండి. చాలా బాగుందండి. ఈ యొక్క తోలు పారల చేప ఎంత టేస్టీగా అనిపించిందో నాకు. హెల్తీగా కూడా అనిపించింది. ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ ఉందండి. ప్రోటీన్ మంచిదే కదా మనకి. సో ఈ విధంగా మనం చింతపండు వేసి బాగా కలిపేస్తాము. బాగా కలిపేసి తర్వాత ఏం చేస్తాం, స్టవ్ వెలిగించేసి మనం మూత పెట్టేస్తామండి. కలిపేటప్పుడు స్టవ్ వెలిగించకూడదండి. స్టవ్ వెలిగించకుండా మొత్తం కలిపేయాలన్నమాట. ఇప్పుడు నేను చేసిన ప్రొసీజర్ అంతా స్టవ్ వెలిగించకుండా చేసిన ప్రొసీజర్. అర్థమవుతుందండి? ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ వెలిగించేసేయాలి. అర్థమవుతుందండి? మనకి 20 మినిట్స్లో మనకు కర్రీ అయిపోతుందండి. 20 మినిట్స్లో మనకు కర్రీ అయిపోతుంది. అర్థమవుతుందండి? సో ఈ తోలు పారల చేప చాలా నాకు నచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. సో చూసారా ఎలా ఉడుకుతుందో. సో ఇంకా దించేసే ముందు మనము కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేస్తామండి. సో 5 మినిట్స్ తర్వాత మనము మూత తీస్తాము, స్టవ్ ఆపేస్తాము. సో ఎంతో రుచికరమైన తోలు పారల చేప రెడీ అండి. అర్థమవుతుందండి? చాలా హెల్దీ ఫిష్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంది. సో మన ఛానల్లో తోలు పారల చేప ఫస్ట్ టైం నేను వండుతున్నాను. బాగా సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో చూసారా చేపల కూర ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.